హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. గుడికి సంబంధించి గుడి బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఆనంది ఆదిత్య దగ్గరికి వస్తాడు. ఆనందితో ఇలా అంటాడు, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చానని చెప్తాడు. చెప్పండి సార్ అంటుంది ఆనంది. ఒక ఆడకూతురు అత్తింట్లో నుంచి బయటికి వచ్చేసింది. ఎటూ ఆశ్రయం దొరకని పరిస్థితిలో ఉంది. గుడి ప్రాంగణంలో ఉన్న ఇల్లు ఖాళీగానే ఉంది కదా, ఉండనిద్దామని పంతులు గారు అంటే నేను ఆయన మాట కాదనలేక సరే అన్నాను అమ్మా. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఒకరికిద్దరు అయ్యారు. దేవాలయం అంటే ఒక భక్తి భావం ఉంటుంది, కానీ మీరు ఇలా గుడిలో సంసారం పెట్టడం అనేది ఏమాత్రం భావ్యం కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు ఆ వ్యక్తి. ఉన్న ఫలంగా వెళ్ళిపోండి అంటే ఎక్కడికని వెళ్తాము? రేపు పొద్దున్నే ఖాళీ చేస్తామండి అని చెప్తుంది ఆనంది. ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని కఠినంగా మాట్లాడతాడు ఆ వ్యక్తి. దాంతో ఆనంది ఆదిత్య బ్యాగ్ సర్దుకొని చెరువు ఒక బ్యాగ్ పట్టుకొని అక్కడ నుంచి చాలా బాధగా దిగులుగా బయటికి వచ్చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.